welcome back to my channel. This is Diary. How are you all? Hope you all are doing well. సో ఇవాళ ఈ వీడియోలో నేను మీకు ఒక బుక్ గురించి చెప్తానండి. సో అది ప్రెగ్నెన్సీ రిలేటెడ్ బుక్ అండ్ నా ప్రెగ్నెన్సీ టైంలో నేను ఆ బుక్ ఫాలో అయ్యాను అండ్ నాకు ఈ బుక్ చాలా హెల్ప్ అయింది. సో త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ నాకు ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు అండ్ నా డెలివరీ కూడా నార్మల్ డెలివరీ అయింది అండ్ పాప కూడా హెల్తీగా పుట్టింది. సో ఐ ఫెల్ టు షేర్ అబౌట్ దిస్ బుక్ టు యూ ఆల్సో. సో ఈ బుక్ అయితే నాకు నా ఫ్రెండ్ సజెస్ట్ చేసిందండి. సో డ్యూరింగ్ మై సెకండ్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నేను తనకు కాల్ చేసినాను. సో ప్రెగ్నెన్సీ న్యూస్ చెప్దామని. సో అప్పుడు తను ఇది సజెస్ట్ చేసింది. సో తను కూడా ఈ బుక్ యూజ్ చేసిందని చెప్పింది. సో అప్పుడు నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఈ బుక్ తెప్పించుకున్నాను. సో బుక్ చూపిస్తాను మీకు. సో ఇదే అండి ఆ బుక్, ఆయుర్వేదిక్ గర్భ సంస్కార్ ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఇలా ఉంటుంది బుక్. సో ఈ బుక్ రాసింది డాక్టర్ శ్రీ బాలాజీ తాంబే గారు. సో ఆయన ఆయుర్వేదిక్ డాక్టర్, వాళ్ళ వైఫ్ కూడా ఆయుర్వేదిక్ డాక్టర్ అండ్ ఆయనకి చాలా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అండ్ ఈ బుక్ కూడా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో బాగా ఫేమస్ అయింది అండ్ ఆయనకు చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సో డిపెండింగ్ ఆన్ దాట్ ఎక్స్పీరియన్స్ ఆయన ఈ బుక్ రాశారు. సో పూర్వంలో ఎలా ఉండేదంటే ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యారు అంటే చుట్టూ పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేసేవాళ్ళు. సో ప్రెగ్నెన్సీ అప్పుడు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పడానికి పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే మనం బిజినెస్ పర్పస్ మీదో జాబ్ పర్పస్ మీదో ఎక్కువ బయట ఉండాల్సి వస్తుంది, ఫ్యామిలీకి దూరంగా. సో ప్రెగ్నెన్సీ టైంలో పెద్దవాళ్ళు మన పక్కన ఉండకపోవడం వల్ల మనకు ప్రాపర్గా గైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. సో చాలామంది ఇప్పుడు బుక్సే ప్రిఫర్ చేస్తున్నారు. బట్ అది కూడా ఏ బుక్ బాగుంటుంది అండ్ ఎలాంటి బుక్ పర్చేస్ చేయాలి అనేది ఐడియా ఉండదు. సో వాళ్ళకి చెప్తున్నాను, ఈ బుక్ కంప్లీట్ బుక్ అండి. టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో. సో ఇది ఓన్లీ ప్రెగ్నెన్సీ కోసమనే కాదు ఈ బుక్. సో మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తాం కదా. సో ప్రెగ్నెన్సీకి ఎప్పుడైతే మనం ప్లానింగ్ చేస్తామో సో అప్పటి నుంచి సో బేబీ పుట్టాక బేబీ కేర్ 2 years వరకు సో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇందులో ఇచ్చారనమాట. సో బుక్ ఆథర్ ఎవరైతే ఉన్నారో అంటే డాక్టర్ శ్రీ బాలాజీ తాంబే గారు ఈ బుక్లో ఏం చెప్పారు అంటే ఫ్యూచర్ జనరేషన్కి మనం బెటర్ పర్సన్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనం బేబీని కడుపులో ఉన్నప్పుడే కంప్లీట్గా నర్చర్ చేయాలి. సో ఆ టైంలో మదర్ మెంటల్ అండ్ ఫిజికల్ స్టేట్ ఎలా ఉంటుందో దానిపైనే బేబీ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా, సో ప్రెగ్నెన్సీ అప్పుడు నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి, సో బాధపడకూడదు, లేదంటే ఆ ఎఫెక్ట్ అనేది బేబీ పైన ఉంటుంది అని. సో ఆ టైంలో మదర్ ఎంత కేర్ తీసుకుంటుందో సో దాన్ని బట్టి బేబీ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ గర్భ సంస్కార్ వాళ్ళకి సెపరేట్గా మ్యూజిక్ ఉంటుంది, గర్భ సంస్కార్ మ్యూజిక్ అనేది. సో ఆ మ్యూజిక్ అనేది ట్రెడిషనల్ వేదిక్ ప్రిన్సిపల్స్ మీద బేస్డ్ అయి ఉంది. సో ద వైబ్రేషన్స్ విచ్ వీ రిసీవ్ ఫ్రమ్ దాట్ మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ది బేబీస్ హెల్త్. సో ఇది సెపరేట్గా సీడీ మనం పర్చేస్ చేసుకోవాలన్నమాట. అండ్ కొన్ని సర్వేస్ కూడా కండక్ట్ చేశారు. ఎవరైతే ఈ మ్యూజిక్ విన్నారో కంటిన్యూగా అండ్ ఆల్సో ఎవరైతే ఈ బుక్ ఫాలో అయ్యారో వాళ్ళ బేబీస్ ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు యాజ్ కంపేర్ టు ద పీపుల్ హూ హెస్ నాట్ ఫాలోడ్ దిస్. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ బుక్ ఎంత హెల్ప్ఫుల్ అనేసి. సో మీరు కూడా ఈ బుక్ ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. సో ఎవరైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారో లేదంటే ఎవరైతే ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉన్నారో సో వాళ్ళకు ఖచ్చితంగా ఈ బుక్ బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు బుక్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో యూ కెన్ బై దేర్ ఆల్సో. అండ్ నేను గర్భ సంస్కార్ మ్యూజిక్ సీడీది కూడా నేను సెపరేట్గా మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఆయుర్వేదిక్ బుక్. సో మోస్ట్లీ మన ఇండియన్ ట్రెడిషన్స్ ఏదైతే ఉన్నాయో పూర్వంలో కొన్ని ఏదైతే మనం పాటించే వాళ్ళమో సో చాలా మటుకు ఆ ట్రెడిషన్స్ అంటే అది ఫాలో అవ్వడానికే ఇది ఇందులో చెప్తారనమాట. సో చాలా మటుకు మన ఇండియన్ ట్రెడిషన్స్కి రిలేటెడే ఉన్నాయి ఇందులో. సో ఈ బుక్లో 5 chapters ఉంటాయి కంప్లీట్గా. సో నేను ఇప్పుడు ఆ చాప్టర్స్ మీకు చెప్తాను. So this is the index and total there are 5 chapters. So I will start with the first chapter, preparing for pregnancy. So ఇందులో values lasting through multiple lifetimes గురించి ఇచ్చారు. For healthy reproductive cells, culturing the seed. సో ఇవన్నీ ఫస్ట్ చాప్టర్లో వస్తాయన్నమాట. క్రియేటింగ్ ది అట్మాస్ఫియర్. సో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినప్పుడు సో మన చుట్టూ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండాలి. సో దాని గురించి ఇచ్చారనమాట. The body's reproductive infrastructure, feminine balance,
అండ్ డిఫికల్టీస్ డ్యూరింగ్ కన్సెప్షన్. సో కన్సెప్షన్ టైంలో ఎలాంటి డిఫికల్టీస్ ఉంటాయి అండ్ హౌ వీ షుడ్ ఓవర్కమ్ అనేది దాని గురించి ఇచ్చారు. దిస్ ఈజ్ ద సెకండ్ చాప్టర్, కేర్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్. సో ఇందులో ఎర్లీ డేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, సో ఎర్లీ డేస్ అంటే 3 months ఎలా ఉంటుంది, సో దాని గురించి ఇచ్చారు. అండ్ వాట్ డయట్ వీ షుడ్ ఫాలో డ్యూరింగ్ ది ప్రెగ్నెన్సీ, అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫర్ ద ప్రెగ్నెంట్ ఉమెన్, and what and when should an expectant mother should eat, some essential activities. సో ఇందులోనే గర్భ సంస్కార్ మ్యూజిక్ గురించి కూడా ఇచ్చారు. రెమెడీస్ ఫర్ మైనర్ ప్రాబ్లమ్స్. సో మనం ఫస్ట్లో ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఏదైతే ఫేస్ చేస్తామో, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, దాని గురించి రెమెడీస్ ఇచ్చారు. దిస్ ఈజ్ ద థర్డ్ చాప్టర్, నర్చరింగ్ ద ఫోటస్. సో ఇందులో గ్రోత్ ఆఫ్ ద ఫోటస్ అండ్ ఇట్స్ నరిష్మెంట్. సో స్టార్టింగ్ ఫ్రమ్ 1st to 9 month వరకు బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది దాని గురించి డీటెయిల్డ్గా ఇచ్చారు. సమ్ పాసిబుల్ ఫోటల్ డిఫెక్ట్స్ అండ్ యోగా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో 2 partsలో ఇచ్చారనమాట. కొన్ని యోగాసనాస్ సజెస్ట్ చేశారు ఇందులో. అండ్ దెన్ ప్రిపరేషన్స్ ప్రయర్ టు డెలివరీ. సో హౌ వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ద డెలివరీ అండ్ డెలివరీ. సో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అండ్ డెలివరీ టైం ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా అందులో చెప్పారు. కేర్ ఆఫ్ ద ఉమెన్ ఆఫ్టర్ డెలివరీ. సో దిస్ ఈస్ ద 4th చాప్టర్. సో కేర్ ఆఫ్ ద ఉమెన్ హూ హ్యాస్ జస్ట్ గివెన్ బర్త్. సో ఎలా కేర్ తీసుకోవాలి అనేది ఇచ్చారు. డయట్ ఆఫ్టర్ డెలివరీ, ఐడియల్ ప్రాక్టీసెస్ ఫర్ ద న్యూ మదర్. సో వాట్ ప్రాక్టీసెస్ వీ షుడ్ ఫాలో ఆఫ్టర్ ద డెలివరీ అనేది ఇచ్చారు. అండ్ దిస్ ఈస్ ద 5th చాప్టర్, బేబీ కేర్ గురించి ఇచ్చారు ఇందులో. సో ఇందులో కేర్ ఆఫ్ ద న్యూ బార్న్, దెన్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కూడా చెప్పారు. ఫర్ అ హెల్దీ బేబీ, డయట్ ఫర్ ద బేబీ, రసాయన్ ఫర్ ద బేబీ, రైజింగ్ అ చైల్డ్, and common childhood diseases, and premature birth and child care గురించి కూడా ఇచ్చారనమాట ఇందులో ఫైనలీ. సో ఇది టోటల్ 5 chapters. అండ్ ఇందులో టేబుల్ ఫర్ క్యాల్కులేటింగ్ డెలివరీ డేట్ గురించి కూడా ఇచ్చారు. అండ్ బాల్గుటి అంటే ఇంగ్రీడియంట్స్ గురించి కూడా చెప్పారనమాట. సో ఏదైతే మనం పిల్లలకు పుట్టిన తర్వాత ఇస్తూ ఉంటాం కదా, సో ఆ బాల్గుటి ఇంగ్రీడియంట్స్ గురించి ఇచ్చారు. దిస్ ఈజ్ ద 16 సంస్కార్స్. అండ్ ఇమ్యునైజేషన్స్ గురించి, సో వ్యాక్సినేషన్ ఏదైతే మనం ఇస్తామో సో దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ కొంతమంది ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో అది కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద బుక్ ఇచ్చారనమాట. అండ్ హియర్ స్పెషల్ రెసిపీస్ ఇచ్చారు వాళ్ళు. టోటల్ 16 రెసిపీస్ ఉన్నాయి. సో వైల్ ప్రెగ్నెన్సీ టైంలో, సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత, సో అండ్ పిల్లలకు కూడా ఫుడ్ గురించి కొంచెం చెప్పారు కదా. సో ఆ రెసిపీస్ ఏదైతే బుక్లో మెన్షన్ చేశారో సో వాళ్ళు అట్ ద ఎండ్ ఆఫ్ ద బుక్ ఆ రెసిపీస్ డీటెయిల్స్ కూడా మొత్తం ఇచ్చారనమాట ఇందులో. దిస్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్స్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్. అండ్ సంతులన్ ప్రోడక్ట్స్ ఫర్ గర్భ సంస్కార్. సో వీళ్ళ ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఆ ప్రోడక్ట్స్ డీటెయిల్స్ ఇచ్చారు. సో మనం ఎప్పుడు యూస్ చేయాలి అండ్ బెనిఫిట్స్ ఏంటి అనేది ప్రోడక్ట్స్ గురించి ఇచ్చారు. సో ప్రోడక్ట్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. సో మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు అనమాట ఈ ప్రోడక్ట్స్ అన్నీ. సో నేను కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాను నా కోసం అండ్ తర్వాత పాప కోసం కూడా కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించాను. సో ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి అండ్ మనకు బాగా యూజ్ అవుతుంది. కంప్లీట్గా బుక్ అయితే నాకు బాగా హెల్ప్ అయింది. సో బుక్ ఆథర్ ఎవరైతే ఉన్నారో శ్రీ బాలాజీ తాంబే గారు. సో వాళ్ళది యూట్యూబ్లో సెపరేట్గా ఛానల్ ఉంది. సో వీడియోస్ మొత్తం హిందీలో ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ ఛానల్ది లింక్ ఇస్తాను. సో యూ క్యాన్ ఫాలో దేర్. సో ఉమెన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో సో దాని గురించి వీడియోస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో దాని గురించి రెమెడీస్ కానీ సో అన్ని వీడియోస్ చాలా బాగా చేశారు. సో యూ క్యాన్ ఫాలో. అండ్ ఈ బుక్ ప్రైస్ అయితే 790 రూపీస్. సో నేను కొన్నప్పుడు 650 రూపీస్ ఉన్నది. సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో యూ క్యాన్ చెక్ ద లింక్. సో ఇది అండి ఈ బుక్ గురించి. సో మీకు ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ గురించి. సో ఖచ్చితంగా ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో అండ్ లేదంటే ఎవరైతే ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నారో సో ఖచ్చితంగా ఈ బుక్ తెప్పించుకోండి. సో ఇది బాగా యూజ్ అవుతుంది మీకు. అండ్ నేను నా ప్రెగ్నెన్సీ టైంలో తెప్పించుకున్నాను కదా. సో ఇప్పటి వరకు అయితే మా ఫ్యామిలీ మెంబర్స్లో ఒక 3-4 మెంబర్స్ అయితే ఈ బుక్ యూజ్ చేశారు. అండ్ మీరు కూడా తెప్పించుకోండి. నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో దీని గురించి లింక్ కూడా ఇస్తాను. అండ్ గర్భ సంస్కార్ మ్యూజిక్ సిరీస్ కూడా ఉన్నాయి కదా. సో అది కూడా లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే సో యూ క్యాన్ పర్చేస్ దేర్.
సో ఓకే అండి, ఇదే ఇవాళ వీడియో. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ బటన్ ఉంటుంది. బెల్ పైన క్లిక్ చేసినట్టయితే నేను ఏ వీడియో చేసినా ఆ నోటిఫికేషన్ అనేది ముందుగా మీ దాకా వస్తుంది. సో ఓకే అండి, సో ఫర్ నౌ బై అండ్ టేక్ కేర్ అండ్ లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.